పేద విద్యార్థిని పీజీ వైద్య విద్య కోసం మాజీ మంత్రి హరీష్ రావు ఏకంగా తన ఇంటినే తనఖా పెట్టాడు. సిద్దిపేటలోని తన స్వగృహాన్ని బ్యాంకులో తనఖా పెట్టి మమత అనే అమ్మాయికి 20 లక్షల ఎడ్యుకేషన్ లోన్ మంజూరు చేయించారు. అలాగే హాస్టల్ ఫీజు కోసం ₹1,00,000 కూడా అందజేశారు. సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన కొంక రామచంద్రన్ దంపతులకు 4 బిడ్డలు. వారిలో పెద్ద కూతురు మమతకు ఇటీవలే పీజీ వైద్య విద్యలో కన్వీనర్ కోటాలో సీట్ వచ్చింది. కానీ ప్రతి సంవత్సరం ట్యూషన్ ఫీజు 7,50,000 చొప్పున 3 ఏళ్లకు 22,50,000 కట్టాల్సి రావడంతో ఆమెకు ఏం చేయాలని తోచలేదు. ట్యూషన్ ఫీజు చెల్లించే స్తోమత లేకపోవడంతో మమత తండ్రి ఆ డబ్బు కోసం అనేక ప్రయత్నాలు చేశారు. కానీ ఎక్కడా అప్పు పుట్టలేదు. ట్యూషన్ ఫీజు చెల్లించేందుకు ఈ నెల 18 చివరి తేదీ. ఆ గడువులోగా ఫీజు చెల్లించకపోతే సీటు తిరస్కరించే పరిస్థితి. ఇక బ్యాంకులో లోన్ కోసం వెళ్తే ఏదైనా ఆస్తిని తాకట్టు పెడితే కానీ రుణం మంజూరు చేయలేమని బ్యాంకర్స్ చెప్పారు. అలాంటి సమయంలోనే తన బిడ్డల MBBS చదువు కోసం సాయం చేసిన హరీష్ రావును కలిసి తన పరిస్థితిని వివరించారు. దీంతో చదువుల తల్లికి సాయం చేయాలని భావించిన హరీష్ రావు మరో ఆలోచన చేయకుండా ఎడ్యుకేషన్ లోన్ కోసం సిద్దిపేటలోని తన ఇంటిని బ్యాంకులో మార్ట్గేజ్ చేశారు. గతంలో మమత MBBS చదువు కోసం హరీష్ రావునే సాయం చేశారు. అంతేకాకుండా ఆమె 3 తోబుట్టువుల MBBS చదువు కోసం కూడా హరీష్ రావునే సాయం చేయడం గమనార్హం. మా అమ్మా నాన్నలు కష్టపడి టైలరింగ్ చేస్తూ నన్ను MBBS దాకా చదివించారు. అహర్నిశలు శ్రమించి పీజీ ఎంట్రన్స్ లో సీటు దక్కిందని సంతోషపడ్డా. ఉచితంగానే సీటు వచ్చినా కానీ ప్రతి సంవత్సరం ట్యూషన్ ఫీజు ₹7,50,000 3 ఏళ్లకు 22.50 లక్షలు కట్టాలని చెప్పడంతో ఇక సీటు అసాధ్యమని అనుకున్నా. పీజీ చదివే యోగ్యం లేదని బాధపడ్డాను. కానీ ఆనాడు నాతో పాటు మా చెల్లెళ్లకు MBBS చదవటానికి హరీష్ రావు సార్ హెల్ప్ చేశారు. కానీ ఇది పెద్ద విషయం కావటంతో సార్ చేస్తారో లేదో అని టెన్షన్ పడ్డాం. మేము అడగ్గమే ఆలస్యం. తన ఇంటిని బ్యాంకులో మార్ట్గేజ్ చేసి ఎడ్యుకేషన్ లోన్ ఇప్పిస్తానని వెంటనే బ్యాంక్ వారికి కూడా ఫోన్ చేసి చెప్పారు. చదువు విలువ, నిరుపేద విద్యార్థులు పడే ఇబ్బందుల గురించి క్షుణ్ణంగా తెలిసిన హరీష్ రావు సార్ మా సిద్దిపేట ఎమ్మెల్యే కావడం మా అందరికీ అదృష్టమని అన్నారు. నా బిడ్డ కష్టపడి చదివి ప్రభుత్వ కన్వీనర్ కోటాలో సీటు సంపాదించినప్పటికీ ఆర్థిక స్తోమత లేక ట్యూషన్ ఫీజు కూడా చెల్లించే పరిస్థితి లేదు. మేం చేసిన ప్రయత్నాలకు అన్ని దారులు మూసుకుపోయాయి. కానీ ఆపద వచ్చిన వారి కోసం నిరంతరం తన ఇంటి తలుపులు తెరిచి ఉంచే హరీష్ అన్న ఏకంగా తన ఇంటిని మా కోసం తాకట్టు పెడతానని కల్లో కూడా ఊహించలేదు. నా 4 బిడ్డలు హరీష్ అన్న స్ఫూర్తితోనే, ఆయన చేసిన సహాయంతోనే MBBS వైద్య విద్య చదువుతున్నారు. పెద్ద బిడ్డ ప్రస్తుతం పీజీ సీటు దక్కించుకోగా రెండో అమ్మాయి MBBS హౌస్ సర్జన్ చేస్తున్నది. మరో 2 అమ్మాయిలు జగిత్యాల్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో MBBS చదువుతున్నారు. సిద్దిపేట నియోజకవర్గంలోని 3 లక్షల మందిలో మేము ఒకరు. అంతే తప్ప మరెలాంటి సంబంధం లేదు. అయినా మా పాప భవిష్యత్తు కోసం ఒక్క క్షణం ఆలోచించకుండా తన ఇంటిని తాకట్టు పెట్టిన హరీష్ అన్న రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేమని మమత తండ్రి సంతోషం వ్యక్తం చేశారు.